ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ షార్ట్ వీడియో చూస్తున్నటువంటి మా ప్రియులైన మీ ಎಲ್ಲರಿಗೂ ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామం పేరట మొదటగా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారండి? మీ అందరి ప్రార్థనలు బట్టి గడిచేటువంటి జాన్వరి నెల అంతా క్షేమకరమైనటువంటి రీతిలో ప్రభు రాజ్య సువార్త, సిలువ సువార్త అనేక ప్రాంతాలలో విరివిగా ప్రకటించడానికి, సువార్త కరపత్రికలు పంచడానికి ప్రభు ఎంతగానో కృప చూపి నడిపించి ఉన్నాడు. విజయవంతమైనటువంటి పరిచర్య ప్రభువును బట్టి మేము చేయడానికి, ప్రభు కృపను బట్టి మేము చేయడానికి కారణమై ఉన్నది. అలాగనే ప్రార్థించేటువంటి మీ ఎల్లరకు ప్రభు అని యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఫిబ్రవరి నెల గురించి కూడా మీకు కొంత అప్డేట్ ఇవ్వాలని నేను కోరుతూ ఈ యొక్క షార్ట్ వీడియోని అందిస్తున్నాను. ఈ ఫిబ్రవరి నెలలో మేము చేయవలసినటువంటి సువార్త పరిచర్య కొరకు దేవుని యొక్క మహాకృప చేత మేము నింపబడి నడిపించడానికి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మాకు కావలసిన వాక్కు శక్తి, దయ, కనికరముతో కూడినటువంటి మృదువైన మాటలు మేము గాయపడినటువంటి హృదయములు కలిగిన వారికి, ఇబ్బందులలో ఉన్నటువంటి వారికి, రక్షణ మారు మనసు పొందాలని పరితపిస్తున్న వ్యక్తులతో ఎలా మాట్లాడాలో అట్టి వాక్కు శక్తి ప్రభు మాకు అనుగ్రహించలాగిన ఆ నడిపింపు కొరకు మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఫిబ్రవరి నెలలో జాన్వరి నెలలో మేము చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య నలిగిపోయాం సువార్త పరిచర్యలో. దాని గురించి ఈ యొక్క ఆన్లైన్ వేదికగా నేను పంచడానికి చూడట్లేదు. కొంత లాస్ అయిపోయినాం, కొంత మేము దెబ్బలు తినడం జరిగినది. ఏదేమైనా ప్రభు యొక్క పని మేము చేస్తుంటున్నాం, దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు అనేటువంటి ధైర్యంతో, ఎటువంటి కృంగిదల లేదు, నిరాశ లేదు, ధైర్యంతో పని జరిగిస్తున్నాం. ఇదిగో ఇప్పుడు మీకు తెలియజేస్తుంటున్నాము, ఈ పరిచర్య కొరకు మీరు మాతో కలిసి నడవాలని ఆశపడుతున్నట్లయితే దయచేసి మీరు కూడా మాతో నడవడానికి ఇష్టపడండి. ప్రభు రాజ్య సువార్త సమయము ఉండగానే మనం ప్రకటన చేయాలి. దీని కొరకు అనేకమైనటువంటి కృపావరాలను దేవుడు మీకు ఇస్తూ ఉండగా, పంపించడానికి వీలైనటువంటి వారిగా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకునగా మమ్మల్ని జ్ఞాపకం ముందు ఉంచుకునండి. పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, వెళ్ళవలసినటువంటి ప్రాంతాల కొరకు ప్రార్థన చేయండి. దీని కొరకు కావలసినటువంటి దేవుని యొక్క సహాయము, నడిపింపు కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా దేవుని ఆత్మచేత నింపబడి మేము మనుషులతో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎన్ని విషయాలు ప్రభువు మాకు తెలియజేయలాగిన, మమ్మల్ని నడిపించలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మేము చేర్చుని పరిచర్య నిస్వార్థమైనది, మా కొరకు ప్రార్థించి